ఇంటి పెళ్లికి అందరినీ పిలిచాము. ఒకవేళ తెలుసో తెలియకో ఎవరినైనా పిలవడం మర్చిపోయి ఉంటే ఈ పందిరి గుంజకి కట్టిన ఈ మామిడి తోరణాలే ఆహ్వానం పలుకుతున్నట్టు భావించి మా ఇంటి పెళ్లికొచ్చి వధూవరులను ఆశీర్వదించండి. అలాగే మా ఇంట్లో పెళ్లి అనే శుభకార్యం జరగబోతోంది కాబట్టి పెళ్లి తతంగం పూర్తయి 16 రోజుల పండుగ పూర్తయ్యేంత వరకు ఊరిలో ఏ ఇంట అశుభం జరిగినా అది మాకు చెప్పొద్దు అని విన్నపం చేసుకోవడం. సూపర్ ఆనంది, భలే చెప్పావు. ఇంకొక ముఖ్యమైనది ఉంది. పందిరి గుంజ పాతిన తర్వాత తాటాకులతో పందిరి వేస్తారు కదా, ఆ పందిరి కిందే పీటలు వేసి ఆ పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి పెళ్లి చేయాలి అంటారు. శ్రీ సీతారాముల పెళ్లి కూడా అలాగే జరిగింది అంటారు. మరి అలాగే చేయొచ్చు కదా. ఆ కాలం అంటే అలా జరిగింది, ఇప్పుడైనా కుదురుతుంది. ఎందుకు కుదరదు? అలా కాదమ్మా, ఇల్లు చిన్నది, పెళ్లికొచ్చిన వాళ్ళంతా కూర్చోవాలంటే ఎలా సరిపోతుంది? అందుకే కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అమ్మా ఆనంది, చిన్నదానమైనా చాలా చక్కగా చెప్పావమ్మా. అప్పన్నా, ఇక పెళ్లికి శ్రీకారం చుట్టినట్టే. ఆ పనులేవో చూడండి. శుభం భూయాత్. మంచిది పంతులు గారు. ఆగండి. ఎందుకు? ఎందుకేంటి, ఒక్క నిమిషం. కళ్ళజోడు పెట్టుకో ఆనంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? పెట్టుకోవాల్సిందే, పెట్టుకో. ఇదేంటిరా? చెప్తా కదా, అప్పుడే అయిపోలేదు, ఇంకొకటి ఉంది. ఏంట్రాది? ఆట పాట. ఆనంది, నిన్ను డాన్స్ చేయమంటున్నారే. ఆనంది డాన్స్ చేయకూడదు కదా.